చదవబడిన దేవుని వాక్యమును గూర్చి ఆలోచించినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనములో ఒక చక్కని మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచెను. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో ఒక చక్కని వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో విరిచిన 5 రొట్టెల కోసం మనం విన్నాం. దానికి అనుసంధానంగా ఈరోజు మరొక అంశముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఆ, ఒక రొట్టె యొక్క జీవిత విధానాన్ని గూర్చి ఒకసారి ఆలోచన చేస్తే వాక్యము సెలవిస్తున్న మాట, ఒక వ్యవసాయదారుడంట గోధుమ పంట వేయాలి అని ఆశపడ్డాడంట. ఆ గోధుమ పంట వేయడానికి అతడు చక్కగా ఒక భూమిని కొనుక్కున్నాడు. ఆ భూమి మీద అతడు సాగు చెయ్యాలి అని ఆ నేలను చూసినప్పుడు ఆ నేల మీద అంతా కూడా ముళ్ళు చేత, దూలగుండ్లు చెట్లు చేత, పలురెక్కసి చెట్ల చేత వ్యవసాయానికి ఏమాత్రము పనికిరాని నేలగా ఆ భూమి అతనికి కనపడింది. ఆ పాడైపోయిన పనికిరానటువంటి నిష్ప్రయోజనకరమైనటువంటి ఆ భూమిలోనే అతడు ఒక శ్రేష్టమైన గోధుమ పంట వేయాలి అని ఆశపడి అతడు కొంత వెల ఇచ్చి ఆ భూమిని కొనుక్కొని అది తమదిగా చేసుకున్నాడంట. ఆ తర్వాత అతడు పైకి కనపడుతున్నటువంటి ఆ చెట్లను, ఆ ముళ్ళను, ఆ దూరగొండు చెట్లను, పలురెక్కస్ చేత అన్నిటిని కూడా తీసివేసి నేలంతటిని కూడా చక్కగా చూడ్డానికి అందంగా చక్కగా మార్చుకున్నాడంట. విత్తనం వేయడానికి ముందు ఆ నేలలో ఉన్నటువంటి సారము కలిగి ఉండాలి గనుక అతడు ఒక చక్కటి నాగల్ని తీసుకొచ్చి ఆ భూమిని దున్నడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే నాగలితో ఆ భూమిని దున్నడం మొదలుపెట్టాడో పైకి కనపడకుండా లోపల లోపల దాచబడినటువంటి రాళ్ళు, రప్పలు, గాజు పెంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ నాగలితో తున్మపడుతున్నప్పుడు రహస్యముగా భూమి లోతుల్లో దాచబడినవన్నీ బయటకొచ్చాయంట. వాటన్నిటిని చక్కగా ఏరి ఆరవేసి ఆ తర్వాత దున్నబడిన ఆ నేలకు చక్కని నీందిని అందించాడు. నీటి చేత ఆ భూమి తడహబడిన తర్వాత అప్పుడు దానిలో గోధుమ విత్తనాలు వేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ గోధుమ విత్త అన్ని రీతులుగా అనుకూలం ఉన్న నేలలో పడిందో ఆ విత్తనము భూమి లోతుల్లోకి వెళ్ళడం జరిగింది. మనసు పెట్టి విందాం. భూమి లోతుల్లోకి వెళ్ళినటువంటి ఆ గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి ఆ గోధుమ గింజలోంచి ఒక నూతన జీవంగా ఒక మొక్క బయటకొచ్చింది. బయటకొచ్చిన ఆ మొక్క ఎన్నో ఆటుపోట్లు, గాలి వల్ల కానీ, తనను తినివేసేటువంటి జంతువుల వల్ల కానీ, ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ అది ఎదిగి ఒకానొక దినాన దాని యొక్క వెన్నులు పంట వచ్చి అది పంట కోయడానికి సిద్ధంగా ఉంది. ఆ పంట చేతికందే టైంలో వచ్చేటువంటి వర్షాలు కానీ, తుఫాన్లు కానీ అన్నీ తట్టుకొని ఆ గోధుమ పంట నిలబడింది. ఆ తర్వాత ఆ వ్యవసాయదారుడు తన కష్టానికి ఫలితంగా వచ్చినటువంటి ఆ గోధుమ పంట చక్కగా కూర్చుకొని అతడు తన ఇంటికి తన పంటను తీసుకువెళ్ళాడు. ఆ పంటగా ఉన్న గోధుమ గింజను తాను ఆహారంగా మార్చుకోవడానికి ఆ గోధుమలను రోకటిలో వేసి అతడు ఒక్కొక్క దెబ్బతో ఆ రోకల చేత ఆ గోధుమలను పగలగొడుతూ ఉన్నాడు. ఆ రోకళ్ళ దెబ్బలకు ఆ గోధుమ గింజ దెబ్బ దెబ్బకు పగులుతూ అది పిండిగా మారిపోయింది. ఆ పిండిని మెత్తగా పిసికి దాన్ని ఒక రొట్టెగా తయారు చేసి దాన్ని వేడి వేడి పెనం మీద కాల్చాడు. కాల్చిన ఆ రొట్టెని చేత్తో పట్టుకుని దాన్ని విరిచి దాన్ని ఒక ఆహారంగా తన ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక గోధుమ విత్తగా మారినటువంటి విత్తనము ఒక రొట్టెగా విరగబడి ఆకలి తీర్చే రొట్టెగా మారడానికి తన జీవితంలో ఈ ప్రయాణమును అది కొనసాగించవలసి వచ్చింది. నిజమే. ఒకనాడు ఎందుకు పనికిరాని మన జీవితాలను ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమిచ్చి ఆయన తన వారిగా మనలను కొనుక్కున్నారు. అందుకే ఆయన మన తండ్రి, అప్పా, నాయన అని పిలవడానికి దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలను కొనుక్కున్న తర్వాత, తన రక్తముతో తన వారిగా మనలను కొనుక్కున్న తర్వాత, పైకి రకరకాల పనికి రానటువంటి చెట్లు, ముళ్ళ పొదలు, బలురెక్కస చెట్లు అనగా రకరకాల అవలక్షణాలు, త్రాగుడు, ఇక చెప్పుకోలేనటువంటి రకరకాల పాపపు వ్యసనాలు పైకి కనపడుతూ ఉన్నాయి. ఆయన తన బిడ్డగా చేసుకున్న వారందరినీ కూడా ఆయన శుద్ధీకరిస్తూ, వారిని సరిచేస్తూ, పైకి కనపడుతున్న అవలక్షణాలన్నిటిని ఆయన వేర్లతో సహా పీకినేస్తున్నాయి. పైకి చూడడానికంత చక్కగానే ఆ హృదయం కనపడుతుంది కానీ, హృదయము లోతుల్లో రహస్యకరమైనటువంటి కొన్ని అనుభవాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని పాపాలు మనిషి హృదయంలో ఉండిపోయాయి. అందుకే వాక్యం ఉంటుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయ లోతుల్లో బయటపడలేనటువంటి అనేకమైన పాపపు అనుభవాలు ఉన్నాయి. వాక్యమనే నాగటి చేత వాక్యమనే నాగటి చేత ఉదయమనే భూమి తున్నబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో దాచబడినటువంటి ప్రతి ఒక్క పాప సంబంధమైన అనుభవాలను పశ్చాత్తాపముతో ఒప్పింప చేస్తాడు. అవి బయటికి తీసుకురాబడతాయి. నువ్వు ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపము ద్వారా, ఒప్పుకోలు ద్వారా అవి నీ హృదయ లోతులోంచి బయటకు ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారా నీ హృదయం తడపబడుతుంది. ఆయన వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయములో వేయడానికి ఇష్టపడతా. వాక్యము నీ హృదయములో ఫలించాలి అంటే ముందు నేను అన్న అహంభావం నీలో చచ్చిపోవా. నాది అన్న అహంభావం నీలో చచ్చిపోవాలి. ఏదైనా నీ చిత్తమే, నీ ప్రణాళికే, నీ ఉద్దేశమే అని ప్రభువుకు నువ్వు సమర్పించుకోగలిగితేనే నువ్వు తట్టుకోగలుగుతావు, ఫలించగలుగుతావు, నింపబడుతావు. ఆయన చేతిలో ఒక రొట్టెగా మార్చబడ్డానికి కొన్ని శ్రమలు, కొన్ని అనుభవాలు, కొన్ని వేదనల గుండా ఆయన నిన్ను దంచడానికి ఇష్టపడతాడు. కొన్ని అవమానాల ద్వారా దేవుడు నిన్ను దంచుతాడు. కొన్ని శారీరకమైన అనారోగ్యాల ద్వారా, ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా, నీ జీవితంలో శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక కొన్ని ఒడుగుడుకుల ద్వారా దేవుడు నిన్ను దంచాలి అని కోరుకుంటాడు. దంచడం యొక్క ఉద్దేశం నిన్ను నాశనం చేయాలని కాదు, నిన్ను తన చేతిలో ఒక రొట్టెగా మార్చాలి. భక్తులంటారు, శ్రమ కలుగుట నాకు మేలాయను. నువ్వు ఆత్మీయుడవైతే నీకు కలిగినటువంటి దెబ్బల చేత, నీకు కలిగినటువంటి శ్రమల చేత నువ్వు మృదువైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఆత్మీయుడు కాకపోతే నీకు కలుగుతున్న అనుభవాల చేత నువ్వు కఠినాత్ముడిగా మారిపోతావు, మూర్ఖుడిగా మారిపోతావు. కొన్ని అనుభవాలు ఎన్నో ఆత్మీయుడిగా మారుస్తాయి. కొన్ని అనుభవాలు ఎన్నో దేవునికి వ్యతిరేకంగా మారుస్తాయి. ఆ రొట్టెగా నువ్వు మార్చబడిన తర్వాత ఆయన నీకు విరవడానికి ఇష్టపడతాడు. ఎందుకు తెలుస్తా? విరవబడితేనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెను పైకెత్తి దాన్ని విరిచి వారికిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేనా మన ప్రభు చిత్తమైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 5 రొట్టెలు వాటి యొక్క పోలికలు లేక సాదృశ్యాల గురించి మనం మాట్లాడుకుందాం. 5 రొట్టెలు వాటి యొక్క పోలికలు, వాటి యొక్క సాదృశ్యాలు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, గడిచిన వారాల్లో ప్రభు మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వారు విరిచిన 5 రొట్టెలు. ఆ 5 రొట్టెల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 5 రొట్టెలు వాటి యొక్క సాదృశ్యాలు లేక వాటి యొక్క పోలికలు గూర్చి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథములో రొట్టె అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. రొట్టె అనే మాటకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మనందరికీ బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎవరు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్నారు అని ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనములో అబ్రహాము గారు యుద్ధానికి పెడతాడు. యుద్ధానికి వెళ్ళి లోతును అతనికున్న సమస్తమును దోచుకున్న వారితో యుద్ధం చేసి లోతును అతని కుటుంబమును అతని సర్వమును విడిపించి జయము పొందుకుని అబ్రహాము తిరిగి వచ్చిన తరువాత అబ్రహాము గారికి మనం చూడగలిగితే అక్కడ మనకు
అబ్రాహాము గారి జీవితంలో జరిగింది ఏంటంటే, అతడు జయించి వచ్చిన తర్వాత మెల్కీషెదకు అనేటువంటి ఒక యాజకుడు, ఆయనకు షాలేము రాజు అని పేరుంది. మెలికేషెదకు అనేటువంటి ఒక యాజకుడు, షాలేము రాజు అని పేరు కలిగినటువంటి ఒక దైవజనుడు జయించి వచ్చిన అబ్రాహాము గారి చేతికి రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత అబ్రాహాము గారు కృతజ్ఞతగా ఆ దైవజనుడికి తన సంపదలో 10వ భాగమును దశమ భాగముగా ఇచ్చాడు. అందుకే ప్రభు బల్లారా రోజునే మన కష్టార్జితములో నుంచి దశమ భాగాన్ని ప్రభుకివ్వడానికి మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక బైబిల్ గ్రంథములో రొట్టెను గూర్చిన కొన్ని సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేయాలి అంటే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనములో 3:30 సంవత్సరాలు భూమి మీద వర్షము కురవకుండా, మంచైనను వర్షమైనను కురవకుండా ఆ దేశమంతయు కూడా కరువుతో అల్లాడిపోతున్నప్పుడు, తన సేవకుడు, తన ప్రవక్త రోషముగల దైవజనుడైనటువంటి ఏలీయా ప్రవక్తను పోషించడానికి దేవుడు మొదటి రాజుల గ్రంథం 17:6 వచనములో ఏలీయాతో ఉదయమున, సాయంత్రమున కాకోలముల ద్వారా దేవుడు రొట్టెను, మాంసమును ఆహారంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసముండి ఆయన ఎంతగానో తన ఆత్మను, తన దేహమును పరిచర్య కొరకు సిద్ధపరచుచుండగా 40 దినాలు చివరి సమయములో సాతానుడు ఆయన మిక్కిలి ఆకలి గొనగా సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చి 3 రకాల శోధనలు యేసు ప్రభు కలగజేశాడు. ఆ 3 రకాల శోధనలో మొదటి శోధన, మొదటి ప్రాధాన్యత ఆకలి. అందుకు అన్నాడు, అయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నువ్వు అలసిపోయి ఉన్నావు కదా, ఆకలితో నీ శరీరం ఎంతగానో కూడా బలహీనముగా ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రొట్టెలవుతాయి గనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను సూచించాడు, సలహా ఇచ్చా. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెలుగా చేసుకోమని చెప్పిన సాతానికి బదులిస్తూ ఆయన అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు అని చెప్పారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా రొట్టెలుగా పిలవబడేటువంటి బెత్లెహేములో ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథములో అనేక వృత్తాంతాలు ఉన్నాయి రొట్టెలు గూర్చి. కర్మేలు పర్వతం మీద ఎవరు జీవము గల దేవుడు, ఎవరు నిజమైన దేవుడు అని చెప్పి ఒక సవాలు విసిరి 450 మంది బయలు ప్రవక్తలకు ఏలీయా ఒక్కడే దేవుని పక్షమున నిలబడ్డాడు. 400 బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పిలిచినా బయలు రాకడ కనబడలేదు. దైవ కార్యాన్ని చూడలేకపోయారు. ఏలీయా మోకరించి అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవే నిజదేవుడువని, నీవే మా దేవుడువని వీరు తెలుసునట్లు ఆకాశం నుండి అగ్నిని పంపవా అని అతడు ప్రార్థిస్తుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపెట్టినటువంటి మాంసమును, కట్టెలను, రాళ్లను, కందకమందున్న నీళ్లను సమస్తమును ఆవిరిగా బూడిదిగా మార్చి వెళ్ళిపోయింది. వెంటనే ఏలీయా ప్రవక్త ఉన్న 400 మంది బయలు ప్రవక్తలను కర్మేలు పర్వతం మీద చంపాడు. ఆ వార్త రాణి అయినటువంటి యెజెబెలుకు తెలిసి, ఇదిగో ఏలీయా నీకొక వార్త పంపిస్తున్నాను, నా బయలు ప్రవక్తలను ఎలా చంపావో అలా నిన్ను చంపుతాను అని సవాలు విసిరినప్పుడు కలవరపడినటువంటి ఏలీయా ప్రవక్త తన ప్రాణమును కాపాడుకోవడానికి మరణాపేక్ష కలిగిన వాడే పారిపోతూ ఒక మస్తఫీ వృక్షము కింద పడుకున్నప్పుడు అతడు అలసిపోయిన సందర్భంలో దేవుని దూత అతన్ని లేపి అతన్ని బలపరిచి అతనికి తినడానికి రొట్టెను కాల్చిన అప్పములను అందింపజెప్పింది. దేవునికి స్తోత్రం. అతను వాటిని తిన్నాడు, శక్తిని పొందుకున్నాడు, సుదీర్ఘ ప్రయాణం చేయగలిగాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథములో రొట్టెను ఊర్చిన ప్రస్తావన ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్వత్రిక క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు ప్రతి నెల లేకపోతే ప్రతి వారము వారి సంఘ క్రమము చొప్పున రొట్టెను విరుస్తూ రొట్టెను తింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రొట్టె మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? రొట్టె మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? రొట్టెను రొట్టెగా తింటున్నావా? ఆ తింటున్న రొట్టె నీకు కొన్ని పాఠాలు నేర్పాలని ఆశపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 5 రొట్టెలు వాటి యొక్క పోలికలు మీకు జ్ఞాపకము చేసే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1 మొదటి రొట్టె పరిశుద్ధ గ్రంథం తెరుతాం. నిర్గమకాండము. మనసు పెట్టి దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము
12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడబోతున్నాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. చాలమ్మ దేవునికి స్తోత్రం. మొదటి రొట్టె పేరు పులియని రొట్టె. జాగ్రత్తగా వినండి. మొదటి రొట్టె పేరు పులిసిన రొట్టె, పులియని రొట్టె చెప్పరేంటి? పులియని రొట్టె. పులియని రొట్టె. బైబిల్ గ్రంథములో భాస్కర్ గారు పులుపు దేనికి సూచన అని అడిగితే దేవుని వాక్యములో పులుపు పాపానికి సూచన. పులుపు పాపానికి సూచన. పులుపు అపవిత్రతకు సూచనగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశానికి దేవుడు వారు చేర్చబడిన తర్వాత దేవుడు చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ ఇశ్రాయేలు వారి జీవితంలో ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు 7 పండగలు చేసుకుంటారంట. ఎన్ని పండగలో? 7 పండగలు. ఆ 7 పండగల్లో మొదటి పండగ పేరు మస్కా పండగ. రెండవ పండగ పేరు పులియని రొట్టెల పండగ. మూడవ పండగ పేరు ప్రథమ ఫలముల పండగ. నాలుగవ పండగ పేరు పెంతుకోస్తు పండగ. ఐదవ పండగ పేరు బోళ్ళ పండగ. ఆరవ పండగ పేరు ప్రాయశ్చిత్త పండగ. ఏడవ పండగ పేరు పర్ణశాల పండగ లేకపోతే గుడారాల పండగ. ప్రభుచిత్తమైతే 7 పండగలు కూర్చుని వర్తమానంలో చెప్తా. ఇశ్రాయేలు ఈ 7 పండగలు ఎంతో ప్రాధాన్యత కలిగిన పండగలుగా చేసుకుంటారు. ఈ 7 పండగల్లో ప్రాముఖ్యమైన పండగ ఒకటి ఉంది. అదేంటంటే పులియని రొట్టెల పండగ. దేవునికి స్తోత్రం. మీరు పులియని రొట్టెల పండగ చేయండి. ఆ రొట్టెల పండగలో మేము తీసుకునేటువంటి ఆ రొట్టెలు కానీ ఆ ఆహారం కానీ ఎలా ఉండకూడదంటే అవి ఏమాత్రము పులిసినవి ఉండకూడదు. పులియని రొట్టెలు మీరు తినండి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషికి పులిసిందే ఇష్టం. రేపు కోసం టిఫిన్ రెడీ చేయడానికి ఈ రోజు పిండి రుబ్బుతాడు. పిండి రుబ్బిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడు? ఫ్రిడ్జ్‌లో పెడతాడు. ఎందుకు? రేపుడుకు పురవాలి. పులిస్తేనే రుచి వస్తది. ఇంకా కొంచెం బాగా ఆ! పెరుగుతాది కదా! ప్రతి దాని విషయంలో మనిషికి ఏది ఇష్టమంట? పప్పుచారు వండుకున్నా, చేపల కూర వండుకున్నా, ఇక ఏది వండుకున్నా అందులో ఏముండాలి? ఒక సహోదరికి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ చేత చాలా బాధపడుతుంది. డాక్టర్ గారు చెప్పారంట, "అమ్మా నీకు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు నువ్వేం తినడం మానే, పులుపు తినటం మానే" అని చెప్పారు. ఆవిడ అనారోగ్య పాలైనా ఇష్టపడుతుంది కానీ పులుపు మానడానికి మాత్రం మనిషి పులుపుని ఇష్టపడుతున్నాడు. వాక్యం ఉంటుంది, నీ జీవితంలో పులుపనే పాపం నీకు ఉండకుండును గాక అని చెప్పండి. విరవబడిన యేసుక్రీస్తు వారి శరీరం నీ చేతిలోకి వస్తున్నప్పుడు ఆ రొట్టె నీకు ఏమని చెబుతుందంటే, నా కుమారుడా ఇదిగో నా శరీరం అనే రొట్టె నువ్వు తినబోతున్నావు కదా, అయితే నువ్వు కలిపవలసిన మొదటి అనుభవం ఏంటి తెలుసా? రొట్టె చెబుతుంది నువ్వు పులిసిన అనుభవంలో ఉండొద్దు. పాపం అనే పులిసిన అనుభవంతో ఉన్న రొట్టెని తినొద్దు. నీ జీవితంలో పులిసిన పాపము అనుభవం నీ జీవితంలో ఉండకుండా చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పులుపు ఎక్కువ తింటే ఒళ్ళెప్పులు వస్తాయంట. హల్లెలూయా. అందుకే పెద్దలంటారు, చింత తెచ్చినా చాలలేనంట. కొన్ని చావాలి ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఈ పులియని రొట్టెల పండగ దేనికి సూచన అయ్యా అంటే పాపము లేని జీవితానికి సూచన. ఈ పులియని రొట్టె దేనికి సూచన? పాపము లేని, అంటే పులుపు అంటే పాపమునకు సాదృశ్యం అని చెప్పారు కదా. ఈ రొట్టె ఏం చెబుతుందంటే ఈ రొట్టె తింటున్న నీ జీవితంలో కలిగి ఉండవలసిన మొదటి పాఠం ఏంటంటే, ఈ ప్రభు శరీరముగా ఈ రొట్టె తింటున్నప్పుడు నీ జీవితంలో పులిసిన అనుభవం అంటే పాపము లేని అనుభవముతో ఆయన రొట్టెలను విరుగుదువుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీసి చూడాలి మీ కళ్ళతో. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, గనుక అమ్మా పాతబైన పులిపిండితోనైనను దుర్మార్గతయు
దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పండగ ఆచరించాలో ఇంకా ఒక ఆచార సంప్రదాయంగా నాకు నచ్చినట్టు చేసేస్తాను. నెలంతా ఎలాగన్నా బ్రతికేస్తాను. ఆదివారం ప్రభు సన్నిధికొచ్చిన తర్వాత ప్రభు బల్లారత రోజున ఎప్పుడు తిన్నట్లుగానే ఆయన శరీరాన్ని రొట్టెని నాకు నచ్చినట్టుగా తినేస్తాను. లేదు, లేదు, లేదు. అలా కుదరదు. వాక్యం ఏమని చెప్తుంది అంటే పాతదైన పులిపిండితోనైనను పాత స్వభావముతో, పాత మనస్తత్వముతో, పాత ఆలోచనతో గడిచిన నెలలో ఎటువంటి పాత సంబంధ అనుభవంతో ఉన్నావో ఆ పులిసిన పిండితోనైనను అంత మాత్రమే కాదు దుర్మార్గతయు దుష్టత్వము అని పులిపిండితోనైనను కాకుండా గడిచిన నెలంతా ఎలా గడిచిపోయిందో నీకే తెలుసు. ఎన్ని కోపతాపాలో, ఎన్ని దుష్టత్వాలో, ఎన్ని రాకూడని మాటలో, ఏవేవో నీ జీవితంలో నీ హృదయమనే పిండిని ఎలా మార్చేశాయి అంటే పులిసిపోయేలా చేసేశాయి. అతిక్రమముగా మార్చేశాయి. పులిపిండిగా మార్చేశాయి. కాబట్టి ఆ పులిపిండి అనుభవంతో నువ్వు ఈ ఈ పులియని రొట్టెల పండగ చేసుకోవద్దు. మరి ఎలా చెయ్యాలి చూడండి. నిష్కపట్యమును, సత్యమును పులియని రొట్టెతో ఆచరించు దైవ కార్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిష్కపట్యమును, సత్యమును పులియని పిండితో నువ్వు రొట్టెలు చేసుకో. దాని అంతరార్థం ఏంటంటే పాపము లేని జీవితమునకు సూచనగా ఉంది ఈ ఈ పులియని రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య తన శరీరముగా పిలువబడిన రొట్టెను విరిచి ఆయన తన శిష్యునికి ఇస్తున్నాడు. ఆత్మ స్వరూపియగు దేవుడు వాక్యము చేత మనల్ని గెలవడానికి ముందుగా ఇదిగో ఆయన శరీరం అనే రొట్టెను విరిచి ఆయన సంగమునకి ఇస్తున్నాడు, నీకిస్తున్నాడు. రొట్టెను భుజించబోతున్న నీవు, రొట్టెలో పాలి భాగస్తులు కాబోతున్న మనము, ఆ రొట్టెను పట్టుకోబోతున్న మనము, ఆ పాత్రలో చేయముచ్చబోతున్న మనము, మొదటి పాఠము ఆ రొట్టె మనకు చెప్తుంది ఏంటంటే నీ జీవితము పులియని రొట్టెగా ఉండాలి. ఎలాంటి రొట్టెగా ఉండాలంట? నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ హృదయ స్థితి పులిసిపోయిన అనుభవంలో ఉండకూడదు. పాపపు అనుభవంలో ఉండకూడదు. అది పులినిదై ఉండాలి. ఆ రీతిలో నువ్వు బ్రతుకుతూ ఆ రొట్టెలో నువ్వు పాలి భాగస్థుడిగా మార్చబడుదురుగాక. నెంబర్ 1 మొదటి రొట్టె పేరేంటి? పులియని రొట్టె. ఇది దేనికి సాదృశ్యమో? పాపము లేని జీవితానికి సాదృశ్యం. అర్థమైంది. రెండవ రొట్టెను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా వాక్యాన్ని చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూడగలిగితే వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. దేవునికి స్తోత్ర. రెండవ రొట్టె పేరేంటి? చెప్పాలి. రెండవ రొట్టె పేరు సముఖపు రొట్టెలు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి ఏ రొట్టె అంటే ఇది? సముఖపు రొట్టెలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారు వాగ్దాన దేశమునకు ప్రయాణమే వెళుతున్న ప్రయాణ కాలములో దేవుడు తన ప్రజల మధ్య నివసించాలి అని ఆశపడ్డాడు. అందుకు మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, నేను నా ప్రజల మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని దేవుడు మోషే చేత ఆ ప్రయాణ కాలములోనే ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టించుకున్నాడు తన ప్రజల మధ్య ఆయన నివసించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష గుడారమునకు 3 గదులు ఉండాలి. మొదటి దాని పేరు వర్ణము, రెండవ దాని పేరు పరిశుద్ధ స్థలము, మూడవ దాని పేరు అతి పరిశుద్ధ స్థలం. రెండవ గదిగా పిలువబడేటువంటి పరిశుద్ధ స్థలములో ఒక బల్ల ఉండాలి. అది బంగారముతో చేయబడిన బల్ల అయి ఉండాలి. ఆ బల్ల మీద 12 రొట్టెలు పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని రొట్టెలు పెట్టాలంట? 12 రొట్టెలు పెట్టాలి. ప్రభువా 12 రొట్టెలు ఎందుకు పెట్టాలి? ఇటు 6 రొట్టెలు, ఇటు 6 రొట్టెలు, 12 రొట్టెలుగా పెట్టాలి. కారణం 12 గోత్రాలకు సూచనగా 12 రొట్టెలు పరిశుద్ధ స్థలములో ఉన్న బంగారపు బల్ల మీద దేవుడు పెట్టమని చెప్పి ఆ రొట్టెలకు దేవుని సన్నిధిలో ఉండే రొట్టెలు గనుక వాటికి సన్నిధి రొట్టెలు లేకపోతే సముఖపు రొట్టెలు అని పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథ తెరవారి వాక్యం నేర్చుకున్న ఆశ మీకుంటే ముమ్మాటికి వాక్యాన్ని తెరిచి చూస్తారు. నిర్గమకాండము 25వ అధ్యాయము 30వ వచనం మనం చూడగలిగితే, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ పళ్ళ మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ రొట్టెలు నిత్యము నా సన్నిధిలో ఉండాలి. అది పులియని రొట్టెగా ఉండాలి. అది నిత్యము నా సన్నిధిలో ఉండాలి. రెండో అనుభవం. దేవునికి స్తోత్ర. నిత్యము ఆయన సన్నిధిలో ఉండే రొట్టెగా నీవు ఉందువుగాక. ఎలాంటి రొట్టెగా మనం ఉండాలంట? కుదురుటే వస్తానండి, కుర్తొత్త వస్తానండి, అప్పుడప్పుడు వస్తానండి. లేదు, నువ్వు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వస్తే నీ పిండి నీ పులిసే అనుభవంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. స్వచ్ఛత దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది కనుక ఆయన సన్నిధిలో రాయబడిన మాట, నిత్యము నా సన్నిధిని ఆ సన్నిధి రొట్లుండినట్లుగా పళ్ళ మీద అవి పెట్టబడాలి. అవి పరిశుద్ధ స్థలములో ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి రొట్టెలు గనుక ఆ 12 రొట్టెలకు సముఖపు రొట్టెలు లేకపోతే సన్నిధి రొట్టెలను పేరు పెట్టబడింది. అవి దేవుని సన్నిధిలో ఆహారం ఉండునట్లుగా పెట్టబడ్డాయి. 12 రొట్టెలు 12 గోత్రాలకు సూచన. అష్టదప్పిన సాదృశ్యం ఏంటంటే, సౌలు మహారాజు దావీదును చంపాలని వెంటాడుతూ ఉన్నాయి. అప్పటికి దాదాపుగా 21 ప్రయత్నం చేశాడు. దేవుడు తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. ఈ సౌలు రాజు చేతిలో తప్పించబడుతూ నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతమమ్మా? నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ నోబు ప్రాంతములో కేవలం యాజకులు మాత్రమే నివసిస్తారు. అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దావీదు వచ్చాడు అని తెలియగానే అక్కడ ఉన్నటువంటి అహిమెలెకు అనేటువంటి యాజకుడు దావీదును కలుసుకున్నాడు. అయ్యా, ఏంటి నీ రాకకు కారణం ఏంటి అని అడిగినప్పుడు దావీదు చెప్పాడు, అయ్యా, నేను ఆకలితో ఉన్నాను. అప్పటికి కొన్ని దినాల నుంచి నేను ఆహారము తినలేను. నేను ఆకలితో ఉన్నానయ్యా. నేను అల్లాడిపోతున్నానయ్యా. నేను సోసిపోతున్నానయ్యా. ఆకలి నన్ను ఎంతగానో క్షీణింప చేస్తుందయ్యా. నేను ఆకలితో అల్లాడిపోతున్నాను. నా తినడానికి ఏదైనా ఉందా? నాకు ఆకలిగా ఉంది అన్నప్పుడు ఈ యొక్క అహిమెలెకు అనేటువంటి యాజకుడు అన్నాడయ్యా, తినడానికి మా దగ్గర ఆహారాలు అయితే ప్రస్తుతానికి ఏది లేవు, కానీ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సముఖపు రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అవి ఎవరు పడితే వారు తినడానికి అవకాశము లేదు. అవి మాత్రమే ఉన్నాయి అని చెప్పినప్పుడు, అవి తినడానికి అర్హతైనయ్యా. అప్పుడు అన్నాడయ్యా, నేను ఆకలితో ఉన్నాను. కొత్త నిబంధన వచ్చేసరికి యేసుప్రభు ఏం చెప్పారంటే, ఆకలితో ఉన్నవాడికి ఆహారము. యేసుప్రభు అన్నాడు, ఆకలితో ఉన్న దావీదునకు అహిమెలెకు అనే దైవజనుడు అవి పరిశుద్ధమైనని కలిసిరా, కానీ ఇదిగో దావీదునకు ఆహారమునకు ఇవ్వలేదా? హల్లెలూయా. హల్లెలూయా. అది పరిశుద్ధ ఆహారం. అది తినడానికి మానవునికి అవకాశం లేదు. కానీ మానవుని యొక్క ఆకలి తీర్చడానికి ఆ పరిశుద్ధ ఆహారము దావీదుకి ఇవ్వబడింది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. యేసయ్య అన్నారు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే. ఆయన తినడానికి ఒక పాపి అయిన మానవునికి అవకాశం లేదు. మానవుని యొక్క ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చడానికి ఆయన మన కొరకు ఒక రొట్టెగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సముఖపు రొట్టెలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే, రెండవది దేవుని యొక్క పోషణకు సూచనగా ఉన్నాయి. దేనికి సూచనగా ఉన్నాయంట? దేవుడు పోషించేవాడు. ఆయన మన ఆత్మీయ ఆకలిని తీర్చేవాడు గనుక దేవుని యొక్క పోషణకు సూచనగా ఉంది ఆ రెండవ రొట్టె అయినటువంటి సముఖపు సన్నిధి రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ రొట్టె యోహాను శుభవార్త. సరే, మూడవ రొట్టె మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం. మనందరికీ బాగా తెలిసిన రొట్టెనా? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో రొట్టె? మూడవ రొట్టె పేరు యవల రొట్టె. మూడవ రొట్టె పేరు, మొదటి రొట్టె పేరు పులియని రొట్టె. ఇది పాపము లేని జీవితమునకు సూచన. రెండవ రొట్టె సన్నిధి
సముఖపు రొట్టె. ఇది దేవుని పోషణకు సూచన. మనం పోషించేవాడు. మూడవది యపల రొట్టె. దేవునికి స్తోత్రం. ఈ రొట్టె పేరేంటంట? చెప్పండి. యమ్మల రొట్టె. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ఆయనున్న చోటికి అరణ్యంలో ఉంటే అరణ్యానికొచ్చేసేవారు. ఆయన కొండ ప్రాంతం ఎదురుంటే కొండ ప్రాంతానికొచ్చేసేవారు. ఆయన సముద్ర తీరమునుంటే సముద్ర తీరంలోకొచ్చేసేవారు. ఒక వ్యక్తికి వాక్యమును గూర్చిన ఆకలి ఉంటే యేసయ్య ఎక్కడుంటే యేసయ్య అనగా వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నువ్వు మందిరానికి రాకపోవడానికి ఆటంకాలు నీకెదురైన పరిశ్రమలో లేవు. నీ మనస్సులో వాక్యమును గూర్చిన ఆకలి లేదు కాబట్టి నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నావు. వాక్యమునకు నువ్వు దూరముగా ఉండకుండా ఉండాలి అంటే వాక్యం మీద నీకు ఆకలి ఉండాలి. అప్పుడు అనుకుంటా ప్రభా రోజంతా చక్కబెట్టుకుంటానయ్యా. ఒక్క 2 గంటలు నీ మందిరానికెళ్ళి నీ మాటలు విని నీతో గడిపేసి మీరు వచ్చేస్తారయ్యా. మిగతా కొన్నిని తర్వాత చక్కబెట్టుకుంటాను. ఈ 2 గంటలు నా పనులు ఆపుకున్నంత మాత్రాన నాకొచ్చే నష్టమైతే ఏది? సాతాను ఎలాంటి వాడంటే ఎంత కుయుక్తిపరుడంటే అన్ని పనులు కూడా ఆ 2 గంటల్లోనే చేయమని చెప్తాడు. హల్లెలూయా! ఆ తీర్మానం మాత్రం మీదే. మూడవ రొట్టె పేరు యవల రొట్టె. యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా సమూహాలుగా యేసు ప్రభు దగ్గరికెళ్ళి వారు వాక్యాన్ని వినేవారు. అలా ఒక తల్లి ఒక పేదరాలైన తల్లి. ఎలా చెప్పారు పాస్టర్ గారు ఈ మాట? ఆ తల్లికి ఎందుకు ఆ పేరు పెట్టారు? ఒక పేదరాలైన తల్లి తన బిడ్డకు నాన్న నువ్వు యేసయ్య వాక్యం వినడానికి వెళ్తున్నావు కదా! ఆకలేస్తే మళ్ళీ ఇంటికి రాకు అని చెప్పి తన బిడ్డ చేతికి క్యారేజీ కట్టిందంట. ఆ క్యారేజీలో 5 రొట్టెలు పెట్టిందంట. ఆ 5 రొట్టెలు ఎలాంటి రొట్టెలయ్యంటే ఈ యవ్వల రొట్టెలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వాటికి గల మరొక పేరు బార్లీ రొట్టెలు. ఎవరి రొట్టెలంటే అర్థమేంటి? బార్లీ రొట్టెలు. బార్లీ రొట్టెలు. పాస్టర్ గారండి ఈ యవల రొట్టెలు ఎవరు తింటారు? ఎవరు తింటారంటే పేదవాళ్ళ ఆహారం. యవల రొట్టె ఎవరి ఆహారం? చెప్పరేంటి? చెప్పరేంటమ్మా? నీకు అర్థమయ్యేది చెప్తా. డబ్బులు లేనోడు రొట్టె కొనుక్కుంటాడు. డబ్బులున్నోడు పిజ్జా కొనుక్కుంటాడు. బర్గర్ కొనుక్కుంటాడు. డబ్బులు లేనివాడి ఆహారం ఏంటి? రూపాయి రొట్టె. డబ్బులున్నవాడి ఆహారం ఏంటి? రూ. 300 పిజ్జా లేకపోతే బర్గర్ కొనుక్కుంటాడు. అయితే ఆ వ్యక్తి స్థాయి అతడు తినే ఆహారాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మధ్య తరగతి కుటుంబం ఎలా చెప్పారు పాస్టర్ గారంటే ఆయన జన్మించినప్పుడు మొక్కుబడి చెల్లించడానికి దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు సుమయోను ప్రవక్త చేతికి వారు పెట్టినటువంటి కానుకలు ఏందో తెలుసా? 2 పావురాలు, కొంత యవ్వల పిండి. అంటే వారి యొక్క స్తోమతను చూపిస్తుంది. వారు కడు మత్స్యకరికల కుటుంబం చెందినవారు. దేవునికి స్తోత్రం. అంటే మనం తినే ఆహారము కొన్ని సందర్భాల్లో మన స్థాయిని, మన ఆర్థిక పరిస్థితిని సూచిస్తది. హల్లెలూయా! మీకు అర్థమైందనుకున్నప్పుడు ఈ తల్లి తన బిడ్డకు 5 యవల రొట్టెలు పంపించిందంటే యవల రొట్టెలు, బార్లీ రొట్టెలు, యవల రొట్టెలు ఎవరు తినేవారు? ఈనాటికి కూడా ఇజ్రాయేలు దేశంలో బండి మీద పెట్టి అమ్ముతారంటారు. విస్తారంగా అమ్ముతారండి ఈ రొట్టెలు. ఏ రొట్టెలు? ఈ యవల రొట్టెలను ఇజ్రాయెల్ దేశంలో బండి మీద పెట్టి మనకి ఎలాగైతే చౌకైన వాటిని ఎలానైతే అమ్ముతారో అలాగా ఆ యొక్క యవ్వన రొట్టెలను వారు ఆ యొక్క ఆ! బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారంట. అది చౌకైనవి. పేదవాడు తినేటువంటి ఆకలి తీర్చేటువంటి ఆహారము. దేవునికి స్తోత్రం. ఆ ఆ ఆ ఆ ఆ పేదవాడి ఆహారంగా ఉన్నటువంటి యవల రొట్టెలు యేసయ్య తీసుకొచ్చినప్పుడు ఆ యవల రొట్టెలను ఆయన తీసుకొని ఆయన ఆకాశం వైపు పరులెత్తి వాటిని విరిచి ఆశీర్వదించి పెట్టినప్పుడు అక్కడున్న వారు 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు, పిల్లలు కాకుండా 12 గంపలు మిగిలాయి. దేవునికి స్తోత్రం. యవల రొట్టె నీకేమి నేర్పుతుంది? పాస్టర్ గారు ఆయన ఎవరిని తన చేతుల్లోకి తీసుకుంటాడో, యవన రొట్టెలను ఆయన తన చేతిలోకి తీసుకున్నాడో, ఎవరి రొట్టెలను ఆయన పైకెత్తి ఆశీర్వదించాడు. దేవుడు ఎవరి జీవితాలు పైకెత్తుతాడో, దేవుడు ఎవరి జీవితాన్ని ఆశీర్వదిస్తాడో, దేవుడు ఎవరి జీవితాల్లో సమృద్ధినిస్తాడో. నంబర్ 1 యవల రొట్టెల అనుభవం అంటే దీనత్వము. దేవునికి స్తోత్రం. ఎవరి రొట్టె దేన్ని నేర్పుతున్నాయా? ఆయన దీన మనస్సు కలిగిన వారిని తన చేతుల్లోకి తీసుకుంటాడు.
ఎవడు దీనుడై వణుకుచు నా యొద్దకొచ్చి నా మాట వింటాడో వాడిని నా చేతుల్లోకి తీసుకుంటాను. ఎవడు ఆత్మ విషయమై దీనుడైన వాడిగా ఉంటాడో వారిని నేను పైకెత్తుతాను. దేవునికి స్తోత్రం. నేను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, చదువుల పరంగా, భవిష్యత్తు పరంగా అన్ని రీతులుగా దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని దేవుడు పైకెత్తాలి, ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సినటువంటి అనుభవం ఏంటో తెలుసా? రొట్టె నిలుపుతుంది. నీలో దీనత్వం ఉండాలి. కఠినత్వము కాదు, అహంకారం కాదు, అహంభావం కాదు, ఏదీ కాదు. నీలో నువ్వు ఎంత దీనత్వము కలిగి ఉంటే తగిన సమయమందు ఆయన నిన్ను పైకెత్తునుగాక. యేసయ్య దీనత్వము కలిగిన రొట్టెలను తీసుకున్నాడు. యవ్వన రొట్టెలు వాటిని తన చేతులతో పట్టుకున్నాడు. వాటిని పైకెత్తాడు. వాటిని ఆశీర్వదించాడు. వాటిని పిలిచాడు. వాటిని ఆహారంగా 5,000 మందికి పెట్టాడు. వాటిలో ఆశీర్వాదంగా 12 గంపలు మిగిలాయి. మూడవ రొట్టె అంటుంది, ఆశీర్వాదాలు ఊరికినే రాబాపాయ్, ఆశీర్వాదాలు ఊరికినే రావు. ఆశీర్వాదాలు రావాలంటే ఇదిగో నన్ను భుజించబోతుండగా నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి రొట్టెలను పోగులో నువ్వు బతకాలి అంటే దీనత్వము కలిగిన వ్యక్తిగా బతకాలి. ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారు, దీనత్వం అంటే అమాయకంగా నీరసంగా మొక్కలెట్టాలా? ఫంక్షన్లకేమో ఒంటి నిండా బంగారం వేసుకొని, పొట్టు జబ్బ వేసుకొని మందిరానికి దీనమైన బట్టలు వేసుకోవచ్చు. పాస్టర్ గారు దేవుడు దీనమును నడకలేదు, అందుకే బాగా పాత చీర కట్టుకుంటారు. అమ్మ, దీనత్వం అంటే ఇది కాదు. నీ హృదయములో దీనత్వం ఉండాలి. నీ మనసులో దీనత్వం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. నీ జీవితంలో నిజాయితీ ఉండాలి. నీ హృదయములో దీనత్వం ఉండాలి. దీనత్వం అంటే తెలుసా ప్రభా? నేనెన్ని పొందుకున్నా అది నువ్వు బట్టే. ఈ సంపద నాది కాదు, ఇల్లు నాది కాదు, ఈ నేను కలిగి ఉన్నది ఏదియో నాకున్నదన్నీయు నీడిచ్చినదే. దావీదన్నాడు, ప్రవ్వా ఇంతకు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబమే వాడిది. ఈ సింహాసనం నీదే, ఈ రాజరికము నీదే, నేను కలిగిన సమస్తము నీదే నాయన. ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడినయ్యా. తన దీనత్వ స్థితిని దాని మీద ఎప్పుడు గుర్తు పెట్టుకునేవాడంట. దేవునికి స్తోత్ర. నీ జీవితంలో ఆయన నీ నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలన్నా, ఆయన నీ కుటుంబాన్ని పైకెత్తాలి అన్నా, ఆయన నిన్ను విరిచి ఆశీర్వదించి సమృద్ధి నీ కుటుంబంలో మిగల్చాలి అన్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి రొట్టెలో అనుభవంలో ఉండాలి అంటే దీనత్వము అనే అనుభవం నీకు ప్రభు అనుగ్రహించులుగాక. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు. 2 రాజుల 5వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు. పయల్షాలీషా నుండి మొదటి పంట, దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి పంట బాపతి యావల పిండి దశమ భాగం తెచ్చాడంట. ఏం తెచ్చాడంట? తాను సంపాదించుకున్న దానిలో మొదటి బాపది. మొదటి బాపది అంటే ఏంటి? పరమమానం. నీ డబ్బులు తినేక్కర్లావు, దేవుడు డబ్బులు తినేరుకున్నాం. జీవితంలో కుడుకాలు చెల్లిపోవాలని అంటున్నారు. ఆత్మీయ దొంగగా మారి ప్రమాదం ఉంది. సంఘం మంచి అశ్రద్ధ. దేవుడు దేనికి ఇవ్వాలి మనస్ఫూర్తిగా. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మరియు ఒకడు బయలుషారీషా నుండి మొదట పంట బాపతు అనగా యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను ఏ పిండితో అంట చెప్పనేంటమ్మా? ఉందక్కడ. మనం చెప్పుకున్న రొట్టె పేరేంటి? యేసయ్య పైకెత్తి నిలిచి ఆశీర్వదించిన రొట్టె పేరేంటి? ఈ నెత్తి తీసుకొచ్చిన రొట్టె పేరేంటి? యవన పిండితో చేసినటువంటి 20 రొట్టెలు తీసుకొచ్చాడంటే 20 రొట్టెలను, కొత్త గోధుమ వెనులను, కొన్ని పంటలను తీసుకువచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. దేవునికి స్తోత్ర. దైవజనుడు తీసుకొచ్చి కానుకగా ఇచ్చాడైత. ఎక్కడుంది బైబిల్ రిమ్మని? నీకు ఎవరు నష్టం మానే. బైబిల్ లేదు, మీరు ఎందుకు అర్థాల వైపు తీసుకెళ్తావు? దైవజనుడికి తన పంటలో నుంచి, ఈరోజు నీ పంట నీ కష్టమే కదా, తన పంటలో నుంచి యథార్థంగా యవల రొట్టెలతో తయారు చేయబడినటువంటి 20 రొట్టెలను మరికొన్నిటిని కానుకలుగా దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చా. అప్పుడు ఏం జరిగింది? అతడు జనులు భోజనము చేయుటకు వారిని వడ్డించుమని చెప్పాను. దేవునికి స్తోత్ర. నా దగ్గరికి ఎవరైనా ఏదైనా తీసుకొచ్చారనుకో, నేను అడుగుతాను, అమ్మ ఇవి దేవుడికా దైవజనుడికా? దేవుడికి అంటే దేవుడికే వాడతాం, దైవజనుడికి అంతలో అధికారం లేదు. దైవజనుడి కంటే దైవజనుడు కుటుంబ పోషణ కొరకు వాడతాడు. 2 దినం తీసుకొచ్చి పెట్టారనుకో, అమ్మ ఇది దైవజనుడికా సంఘానికా?
క్లారిటీ ఉందా? ఇతడు తీసుకురాగానే దైవజనుడు వాటిని చూసి, "ఇగో 20 ఎవరి రొట్టె తీసుకొచ్చావా?" అని చెప్పి, "ఇదిగో నేను చెప్పే దేవుని మాట వినడానికి నా దగ్గరికి 100 మందొచ్చారు. ఈ 100 మంది ముందు ఆ 20 రొట్టెలు నేను తినడం బాగోదు. అది నాకెక్కువ, వాళ్ళకి తక్కువ." అని చెప్పి ఒక శిష్యుని పిలిచి అన్నాడంట, "ఇదిగో మన దగ్గరకొచ్చినటువంటి ఈ 100 మందికి ఈ 20 రొట్టెలు పంచెయి" అన్నాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న మాట మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను. 43 వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వారికి వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు అన్నాడంట, "అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్నవి 20 రొట్టెలు. ఇక్కడ తినడానికి 100 మంది కూర్చున్నారు. ఈ 100 మందికి ఈ 20 రొట్టెలు ఏం సరిపోతాయి?" అన్నప్పుడు దైవజనుడు చెప్పాడంట, "లేదయ్యా, దేవుడు చెప్పాడు నాతో. ఎంతమంది ఉన్నా పర్వాలేదు. దీంట్లో నుంచి వారి తమ ఆకలి తీరుస్తాడంట." దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మనకొచ్చేదే కొంచెము. ఆ కొంచెమును మరి దేవుడికి ఇవ్వాలా? కొంతమంది ఆలోచన అంటారండి, ఇచ్చినట్టు ఉండదు, ఇవ్వనట్టు ఉండదు. అంటే అర్థం ఏంటి? మన సంపాదన ఇంత. యథార్థంగా చేస్తే అయ్య బాబోయ్! మనకొచ్చేదాన్ని తెస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇచ్చినట్టు వద్దు, ఇవ్వనట్టు వద్దు. ఇంత ఇద్దాం. అన్నయ్య సప్పిరలాగా ఇంత ఇద్దాం. దేవుడికి ఫిక్స్ చేస్తారన్నమాట. అంటున్నాను, నువ్వు అక్కడే ఆగిపోతావు ఎదుగుదలను. ఎందుకు తెలుసా? నీలో యథార్థత దేవుడు చూపించలేకపోయా. ఇవ్వకపోయినా మానలే పర్వాలేదు. ఇవ్వలేకపోయాను ప్రభువా అను. కానీ ఇచ్చే దాని విషయంలో మాత్రం మౌనం. ఎనకలా ఉందో కయ్యను వలె యథార్థతను చూపించు. దేవుడికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు వారు తిన్న తర్వాత మింగిపోయింది. ఆమె చెప్పండి. ఎన్ని ఎవరి రొట్టెలు? 20 ఎవరి రొట్టెలు. ఎంతమంది తిన్నారు? 100 మంది తిన్నారు. తిన్న తర్వాత ఇంకా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంత మిగిలిందో రాయలేదు కానీ మిగిలింది. నీ జీవితంలో నీ సంపాదన తక్కువైనా, నీ కష్టార్జితం ఇంటికి చేరేది తక్కువైనా, నువ్వు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే, నీ కొంచెము సంపాదనలోనే దేవుడు నెలాఖరికి నీకు మిగులును ప్రొవిచ్చునుగాక. అప్పు నీవు చూడకుందువుగాక. నువ్వు ఒకరి కింద చేచాపకుందువుగాక. ఎప్పుడు? దీనంతుము కలిగి యథార్థంగా బతికితే. భక్తిని అందరూ వింటారో అది చేయడమే కష్టం. చేసి చూడు. జరగబోయే అద్భుతాలు, ప్రభు లేపబోయే అనుభవాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. 100వ రొట్టె, ఈ అమలు రొట్టె, ఈ రొట్టె మనకు నేర్పుతున్న అనుభవం ఏంటంటే దేయంతము కలిగి బ్రతుకు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. 4వ రొట్టె జ్ఞాపకం చేసుకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. త్వరగా సమయం అయిపోతుంది. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొక్కటి ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎన్నో రొట్టె? 4 రొట్టె. 4 రొట్టె ఏంటంటే ఒక్కటే రొట్టె. అంతే కదా? అది ఏం రాయబడింది? రొట్టె ఒక్కటే. కాబట్టి 4 రొట్టె పేరు ఏంటయ్యా అంటే ఒక్కటే రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్కటే రొట్టె వాక్యం సెలవిస్తుంది. సంఘమంతా ఒకటే. ఎందుకంటే ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. ఒకే రక్షణ మనం పొందుకున్నాం. అమ్మా, ఒకే బాప్తిస్మ అనుభవాన్ని మనం పొందుకున్నాం. ఒకే వాక్యపు నీడలో మన జీవితాలు కట్టబడుతున్నాయి. కాబట్టి బైబిల్ అంటుంది రక్షణ ఒకటే, బాప్తిస్మము ఒకటే, దేవుడు ఒకటే, పరలోకము ఒకటే, క్రీస్తు శరీరం పిలువబడేటువంటి సంఘము. కానీ చాలా బాధాకర పరిస్థితి ఏంటంటే మా సంఘం వేరు, మీ సంఘం వేరు. మా సిద్ధాంతాలు వేరు, మీ సిద్ధాంతాలు వేరు. మీ వాక్యాలు వేరు, మా వాక్యాలు వేరు. మా నమ్మకాలు వేరు, మీ నమ్మకాలు వేరు. మా పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరు. ఇంకా బాధాకర విషయం ఏంటంటే మేము మాత్రమే పరలోకం వెళ్తాం, మిగతా సంఘాలు ఎవరు.
దేవుని ఆశించగలదే. రాసిచ్చాడు కలగా. అలా రాసిస్తే ఆయన స్వార్థపరులు అవుతాడు. ఆయన పక్షపాతం అవుతాయి. అమ్మా పెట్టుకున్నావు. తన వాక్యం అంటుంది. ఒకే రొట్టెను మనం తింటున్నాం. ఒకే పాత్రలో మనం పానం చేస్తున్నాం. క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత సంఘమంతయు ఒక్కటే. ఇది ఐక్యతకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే వాక్యపు ఆధారాలతో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి. దేవునికి స్తోత్ర. ఒక విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్మ దేవుని నడిపింటూ ఉంటే ఆ వ్యక్తి సంఘములో కలిగేటువంటి ఐక్యతని కాపాడతాడు. సంఘాన్ని ఎడగొట్టి ఆళ్ళ వేరు, మేం వేరు, మీరది, మేమది, మన ముగ్గురమే గ్రూపు, మన నలుగురమే గ్రూపు ఉండదా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటాడు. సంఘాన్ని కాపాడుకుంటాడు. సంఘము చీలిపోకుండా, సంఘములో గ్రూపులు తయారవ్వకుండా, సంఘములో వ్యతిరేకత రాకుండా, సంఘములో దేవుని వాక్యము విఫలమవ్వకుండా, సంఘము దేవుని రుచిని పోగొట్టుకోకుండా, వాక్యం మీద కట్టబడడానికి ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ కలిగిన వాడైతే సంఘములో ఐక్యంగా కట్టుకున్నాడు. మనందరం కలిసి చేద్దాం. ఎవరెక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సంఘాన్ని ఐక్యతతో కడతాం. దాని పేరే ఆత్మ కలిగించు ఐక్యత. ఒకే రొట్టె. దేవునికి స్తోత్ర. చూడండి అపోస్తుల కార్యాలు త్వరగా చెప్పు నేను ముగించేస్తాను. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనం. 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొంచు ఇంటింట రొట్టు విరుచుచు. దేవునికి స్తోత్ర. ఏక మనస్సుతో ఆమె చెప్పండి. 4 రొట్టె ఒకటే రొట్టె. ఆ ఒకటే రొట్టె మన దేవుని ఎదుగుతుందంటే నీవు నేను అనే భేదము లేదు. మనమందరము కూడా క్రీస్తు సంఘం అనే కుటుంబంలో ఏకమై ఉన్నాం. అంటే సంఘ ఐక్యతను సూచిస్తుంది. సంఘ ఐక్యతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. 5వ రొట్టె. చివరి రొట్టె మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా తెలిసిన వాక్యమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పిరచి నా దేవునికి స్తోత్రం. 5వ రొట్టె విరవబడిన రొట్టె. 5వ రొట్టె 5వ రొట్టె విరవబడిన రొట్టె. ఆ రొట్టె ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువ. నీ కొరకు నా కొరకు ఆయన 1 తక్కువ 40 కొరడాల దెబ్బర చేత ఆయన విరవబడ్డాడు. నాగలితో తున్నబడిన వాడిగా ఆయన విరవబడ్డాడు. మనుషుడు చూడనున్నది వాడిగా ఆయన విరవబడ్డాడు. రూపయును సొగసైనను లేనివాడిగా ఆయన విరవబడ్డాడు. ఆ తలతో పెట్టినటువంటి ముళ్ళ కిరీటము చేత ఆ తల నుంచి కారుతున్న రక్తము కళ్ళల్లో పడి ఒంటి మీద కొరడా దెబ్బల చేత, కాళ్ళపు చేతులకు మేకుల చేత, పక్కలో బల్లెపు పోటు చేత ఆయన నిలువెల్లా విరవబడ్డాడు. దేవునికి స్తోత్రం. 5వ రొట్టె విరవబడిన రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రొట్టె దేనికి సాదృశ్యం? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనం ప్రకారం విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. విరవబడిన రొట్టె జీవపు రొట్టె. దేవునికి స్తోత్రం. మనలోనికి జీవాన్ని నింపడానికి, మనలను నిత్య జీవములోనికి తీసుకెళ్ళడానికి మన కొరకు విరవబడిన రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రొట్టె తినడం ద్వారా ఆయన జీవములో నువ్వు పాలు పంపులు పొందుతావు. నువ్వు నిత్య జీవాన్ని తినగలుగుతావు. కనుక 5వ రొట్టె విరవబడిన రొట్టె. ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే జీవపు రొట్టె. అది తినువానిలోనికి అది జీవాన్ని, జీవితాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతికి ఇవ్వబడుతున్నటువంటి ప్రభు యొక్క శరీరం నీ చేతికి వస్తున్నప్పుడు ఆ రొట్టె
నీతో మాట్లాడుతుండే. అర్థమయ్యి తింటున్నావా? అర్థం కాక తినేస్తున్నావా నీ శరీరాన్ని? దేవునికి కొంతమందికి ఏం అర్థమైందంటే దేవుని శరీరమైన రొట్టె తింటేనండి నీరసాలు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. రొట్టె తింటున్నావు, మందు తింటున్నావు. రెండిటికి తేడా ఏంటి? నీకు రొట్టు, మందులు ఒకటేనా? టాబ్లెట్స్ యేసు ప్రభు శరీరం అనే రొట్టె ఒకటేనా? కాదు. రొట్టె చెప్పుతున్న మనకొక పాఠం ఏంటయ్యా, నన్ను తింటున్నావు కదా! నా విలువ ఎరగక నువ్వు తినొద్దు అని రొట్టె మనకు 5 పాఠాలు నేర్పుతుంది. నంబర్ 1 మొదటి రొట్టె పులియని రొట్టె. నన్ను నువ్వు తినబోతున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో. నీలో పాపం అనే పులుపు నీ జీవితంలో ఉండకుండా చూసుకో. రెండవ రొట్టె సముఖపు రొట్టె. నువ్వెప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి. పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడాలి. దావీదు ఉత్తరన్నాడు కదా! దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చొని చోట నువ్వు ఉండొద్దు. నువ్వెక్కడ నిలబడాల్సిన వ్యక్తివి? పరిశుద్ధ స్థలములో ఉండవలసిన రొట్టెకు నువ్వు. నువ్వు సముఖము రొట్టెవి. నువ్వు సన్నిధి రొట్టెవి. ఆయన నీ పోషకుడు. నిన్ను పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ రెండవ రొట్టె సముఖపు సన్నిధి రొట్టె. అది సూచన ఆయన నీ పోషకుడు. నిన్ను పోషిస్తున్నాడు ఆత్మీయంగా, ఆహారపరంగా. మూడవ రొట్టె జ్ఞాన రొట్టె. ఇది తీరత్వానికి సూచన. నీ జీవితంలో తీరత్వం ఉంటే ఆయన ముమ్మాటికి ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు అడ్డుపడినా నీ జీవితంలో భక్తిలో యథార్థత, దీనత్వం ఉంటే ఆయన ఈ కుటుంబాన్ని, నీ జీవితాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. తీసుకున్న ఆయన అలా పెట్టడు, పైకెత్తుతాయి. ఏమోనండి ఆ కుటుంబాలు బాగా పైకెత్తబడ్డాయి, బాగుపడ్డారు, పైకొచ్చేశారు. పైకెత్తుతాడయి. ఆయన విరుస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. సమృద్ధిని నీ కుటుంబానికి ఇస్తాడు. కారణం ఎప్పుడు తెలుసా? నువ్వు ఎవరి రొట్టె అనుభవం అంటే దీనత్వం అనే అనుభవం నువ్వు బతకగలిగితే దేవుడు ఎత్తిసిన తలను చూపించక. తర్వాత 4వ రొట్టె ఈ ఒకటే రొట్టె. ఇది సంఘ ఐక్యతకు సూచన. ఆమె చెప్పండి. ఈ దేనికి సూచన అంట? సంఘ క్రీస్తు అనే శరీరంలో ప్రతి అవయవం విలువైందే. ఏది ఎక్కువ కాదు. ఒకరోజు చేతి 5 వేలు ఎవలని వచ్చిందంట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. మొదట బొటన వేలు అందాక మీ అందరికి నేనే గొప్ప. ఎందుకో తెలుసా? విజయం రాగానే ఎవరిని పైకెత్తుతారు? నన్ను పైకెత్తుతారు. కన్సెప్ట్ చూపిస్తారు కాబట్టి నేనైతే విజయానికి సూచన అందంట. చూపుడు వేలు అన్నా అంట ఊరుకోరా బాబు. ఎవరినన్నా ఏలెత్తి చూపించాలంటే రోజుకు బోల్డెన్ని సార్లు నన్నే వాడతారు అసలు. ఎవరినేమని అనాలి ముందు నేనే కనబడతాను. అలా తేలెత్తికి తెత్తారు కాబట్టి నేనే గొప్ప అన్నంత. మూడో వేలు అన్నట్టు ఏం చెప్పలేక ఇలా పెట్టుకొని చూడండి అందరికంటే నేనే పొడుగు అందంట. నేను ఎత్తరని, నేను పొడుగైన దాన్ని, నేను కెత్తదాన్ని అందంట. పక్కనున్న ఏలన్నంట రాజస్థితికి సూచన అన్నారంట. మీరు ఎల్లి గొప్పలు చెప్పుకున్నా ఉంగరం మాత్రం నాకే పెడతారో మీ రాజరికానికి సూచన నేనే గొప్పదాన్ని అందంట ఏలు. దీనికి చెప్పుకుంటాక ఏం లేవు. సూలికలు తప్ప ఎవరు వాడరు దీన్ని. నేనేం చెప్పను అని చెప్పందంట. నిజమే, మీరందరూ గొప్పోళ్ళే. కానీ దేవుని మందిరానికి వచ్చి మోకరించి చేతులు తోడుచినప్పుడు దేవునికి మొదట మాత్రం నేనే కనపడతాను అంగంట. దేవునికి మొదట ఎవరు కనపడతారో? ఏది కనపడుతుంది? దేవునికి కనపడేది మాత్రం మొదట నేనే. బహుశా నీకు లోకంలో విలువ లేకపోవచ్చు. నువ్వు దేవుని దగ్గర తీయత్తుము కలిగి బ్రతికితే, ఐక్యతతో బ్రతికితే దేవుని కొలుచూపు మొదట నీ మీదే పడును గాక. ఎన్ని రొట్లు? 4 రొట్టె. 5వ రొట్టె వినవబడు. ఆయన వినవబడతాడు. పోకురు దగ్గర యాకోబు మొగసిరి కలిగిన వారే దేవునితో పెనుగులానప్పుడు యాకోబు యొక్క తొంటి నరాన్ని దేవుడు విరిచావు. విరిచిన తర్వాత అన్నాడు నీ పేరు ఇశ్రాయేలు. విరవబడికే నా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవా నా మనస్సు, నా ఆలోచనలు, నా ఊహలు, నా ఉద్దేశములు పాపము నుండి విరవబడాలి. దైవ చింతములో, దేవుని వాక్యములో అంటు కట్టబడాలి. అట్టి అనుభవములను ఉండజనిగితే నువ్వు ప్రభు శరీరముగా తినబడుతున్న రొట్టె నీ జీవితంలో దైవ కార్యాల వైపు, ఫలభరితమైన అనుభవం వైపు నడిపించును గాక. ఆమేన్.